ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగమతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు చక్కదాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను. మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ జీవిత చక్రం ఎంతవరకు తిరుగుతుందా అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ముఖ్యంగా మృగశిర నక్షత్రము 3-4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళందరికీ ఆదాయంలో 14, ఖర్చులో 2, రాజపూజిత 4, అవమానాలు 3. మరి వీళ్ళు అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలం. స్థానబలం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థాన చలనం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, కొనటం కానీ, లేదా పెద్దవాళ్ళ తరపు నుంచి రావటం కానీ, లేదా గవర్నమెంట్ తరపు నుంచి రావటం కానీ, లేదా వీళ్ళు సొంతంగా కట్టుకోవటం కానీ, అలాంటిది ఇలా జాతక యోగంలో కూడా ఒక ధనప్రాప్తి యోగం లాంటిది, ఒక స్థానప్రాప్తి అనేది ఇలా జాతకంలో ఉంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కుటుంబం గురించి, భార్యాభర్తల గురించి చాలా వరకు సతమతమైపోతుంటారు. ఎందువల్లంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని అంగుళితమైన ఆలోచనలు, అంగుళితమైన విధానాలు అనేది అనుకూలంగా లేని దాని వలన వీళ్ళిద్దరికీ దాంపత్య విశేషాలలో కొన్ని భంగంగా కనబడుతుంది. అంటే భార్య బాగుంటే భర్త బాగోడు, భర్త బాగుంటే భార్య బాగోదు. కాబట్టి వాళ్ళ ఇద్దరికీ ఒక్కొక్క విగో ప్రాబ్లం వల్ల కూడా దూరం అయిపోతుంటారు. నా మాట గెలవాలి, నా భర్త నా మాట వినాలి అన్నట్టుగా ఒక యుగో అనేది తయారవుతుంటుంది. మరి భర్త గారు కూడా మరి నేను గొప్పవాడిని, పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నేనే కదా డబ్బులు కట్టలు సంపాదించేది, మరి నా మాట వినాలి కదా నా భార్య, మరి నా మాట వినుకోకుండా మరి నాకు ఎదురు తిరగటం ఏమిటా అనేది వాళ్ళకి ఆ యుగో అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది ఎందువల్ల వస్తుంటుందంటే వీళ్ళు కళ్యాణం చేసుకున్న టైంలో కొన్ని నాగసర్పదోషం గ్రహాలు అనేది కొన్ని సంభవిస్తాయన్నమాట. ఆ నాగసర్ప దోషాలు వీళ్ళకి సంభవించినప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. దాని వలన ఇలా మైండు, మనస్సు, ఆలోచన కరెక్ట్గా ఉండదు. వీళ్ళిద్దరి మీద నరదిష్టి ప్రభావం పడిపోతుంటుంది. ఆ నరదిష్టి ప్రభావం పడినప్పుడు ఆ నరదిష్టి ప్రభావంలో చాలా వరకు ఉంటాయి. నరదిష్టి అంటే ఒక రకమైనది కాదు, నరదిష్టి అంటే 5 రకములుగా ఉంటాయి. దాంట్లో మామూలుగా దిష్టి ప్రాబ్లం అనేది నార్మల్గా ఉంటుంది. తర్వాత కన్ను దిష్టి అనేది చాలా అతిఘోర భయంకరంగా ఉంటుంది. మరి భార్యాభర్తల మధ్యలో కొంత ఆ దిష్టి పడిందిరా అనుకోండి, అది యామోహం కన్ను దిష్టి అంటారు. ఆ యామోహం కన్ను దిష్టి అనేది పడిందనుకో, భార్య కానీ భర్త కానీ కలిసిమెలిసి ఉండరు. వాళ్ళిద్దరు విడిపోతారు. ఎందుకంటే భార్య అన్న తప్పు చేస్తుంది, భర్త అన్న తప్పు చేస్తాడు. ఎందువల్లంటే ఆ కన్ను దిష్టి పడిందిరా అంటే దానివల్ల ఇల్లు అధోగతి పాలైపోయి, ఎందుకంటే ఇలా మైండ్లో ఉండదు, తప్పు చేయాలనేది ఇలా మైండ్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ దిష్టి ప్రయోగం వలన భార్యాభర్తలు మంచి కలిసిమెలిసి ఉంటున్నారు, బాగుంటున్నారు, మంచిగా ఉంటున్నారు అనేది ఒక దిష్టి ప్రభావం పడిపోయిందిరా అంటే ఇక వాళ్ళ జీవితంలో చాలా వరకు ఇబ్బందులు పడాల్సిందే. వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉండదు. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండరు. భార్య ఒక మాట చెబితే భర్త ఇంకో మాట చెబుతుంటాడు. దానివల్ల వాళ్ళకి సికాకులు, ఇబ్బందులు, గొడవలు అయిపోయి పోలీస్ స్టేషన్ దాకా పోవటం, పెద్ద మనుషుల దగ్గర దాకా పోవటం, లేనిపోయిన సికాకులు తెచ్చుకోవటం, మనశ్శాంతి లేకోకుండా ఆందోళన పడిపోతుంటారు. మరి ఇలాంటి బాధలు పడే వాళ్ళకి కొంత జాగ్రత్త కొన్ని పడాలి. మరి ఆ జాగ్రత్త మీరు తెలుసుకోకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుగైతే చాలా వరకు మీకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో
కొన్ని పెట్టుబడులు చేయాల్సినవి పెద్దవి మరి దేంట్లో పెడితే మాకు బాగా కలిసి వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు మాకు ఫోన్లు చేస్తుంటారు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళకి మెయిన్గా పెట్టుబడి పెట్టాలి. అది ఈ నెలలో ఒక ఫుడ్ కార్పొరేషన్ అంటే భోజనం సంబంధించింది హోటల్ లాంటిది కానీ, ఒకటి ఇనుము సంబంధించింది కానీ, లేదా ఒకటి బట్టలకు సంబంధించింది కానీ, డ్రెస్సులు అంటారు కదా అలాంటిది కానీ, ఇలాంటి ఈ 3 బిజినెస్లలో వీళ్ళు పెట్టుబడి పెట్టారనుకోండి మంచి అభివృద్ధిగా వస్తారు, మంచిగా డెవలప్మెంట్కి అవుతారు. వాళ్ళు ఏది అనుకుంటున్నారో దాన్ని తప్పకుండా అభివృద్ధిగా చేయాల్సిన యోగం అనేది వీళ్ళ జాతక యోగంలో కనబడుతుంది. మరి అన్నీ మనకు ఉన్నా కూడా దైవత్వం అనేది ఉండాలి. మనకి ఎంత తెలివితేటలు ఉన్నా కూడా మనకు ఉండాల్సిన ఆ దైవ పవరు, ఆ భగవంతుడు అనుగ్రహం అనేది మనకు ఉండాలి. ఆ అనుగ్రహం లేనిది నువ్వు ₹1,00,00,000 పెట్టి బిగినింగ్ చేసినా తెల్లారితే అది గోవిందార్పణమే, ఆ విధంగా అయిపోతుంటుంది. కాబట్టి మరి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే, మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు మంచి ఉంది, దాంతోపాటు చెడు ఉంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా అశ్రద్ధగా ఆలోచించినట్టుగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు అనుకూలంగా కనబడతలేదు. దానివల్ల కొంచెం శరీర ప్రాబ్లం అనేది కొన్ని ఎదురవుతుంది. దానివల్ల షుగర్, బీపీ లాంటిది కొన్ని ఆరోగ్య సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మీరు కొన్ని టెన్షన్ పడుకోకుండా కొన్ని నిదానంగా మీరు పాటించి కొంత మూవ్ అయినట్టుగైతే మీకు చాలా వరకు బాగుంటుంది. అబ్బా మనకి బాగోలేదులే అని మీరు ఎక్కువగా ఇంకా టెన్షన్ పడిన దాని వలన మీకు ఇంకా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు మీకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీకు 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. మరి ఈ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన మీరు ఎంత పనైనా కూడా చేయాల్సిన పని కూడా మీకు బ్రేక్ అయిపోతుంది. అలాగ మీకు బ్రేక్ కాకోకుండా చేయాల్సిన పనులు మీకు అభివృద్ధిగా ఉండాలంటే ముఖ్యంగా మీకు దైవ అనుగ్రహం అనేది మీకు చాలా గొప్పది. ఆ దైవ అనుగ్రహం మీకు ఉండాలి అంటే మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. 7 వారాల పాటు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకైతే మీకు అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము మీకు వర్తిస్తుంది. మరి అమ్మవారు మీ జాతక యోగంలో చూసుకుంటే శ్రీ అమ్మవారిని మీరు పూజించాలి. మరి ఏ అమ్మవారిని పూజిస్తే మాకు అనుగ్రహం అనేది మాకు ఎదురవుతుంది, మరి ఆ కటాక్షం అనేది మాకు ఎప్పుడు ఎదురవుతుంది, మా శత్రువు నాశనంలో నుంచి మేము ఎప్పుడు బయటపడతాము అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మీకు శత్రువు నాశనం కావటానికి, శత్రువు దోషం పోవటానికి మీరు చేయాల్సింది శ్రీ వారాహిణి మాత. శ్రీ వారాహిణి మాతని మీరు పూజించినట్టుకైతే తప్పకుండా మీకు ఆ శత్రు భయం అనేది ఉండదు, ఆరోగ్యాలు బాగుంటాయి. సంతానంలో కూడా మీకు అనుకున్న సంతానం మీకు తప్పకుండా వస్తుంది. సంతానంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు లేకోకుండా ఆరోగ్యాలు మీకు బాగుండేట్టుగా, మనస్సు శాంతిగా ఉండేట్టుగా మీరు ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి 19వ తారీఖు నుంచి మీకు కొన్ని శుభమైన కార్యక్రమాలు, కొన్ని ముఖ్యమైన విషయాలని వినబోతున్నారు. కొంత విదేశాలను మీరు వెళ్ళాల్సింది కానీ లేదా దైవ అనుగ్రహాల గురించి కూడా మీరు వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకి దైవ దర్శనాలకు మీరు వెళ్ళి ఆ దైవ దర్శనాలు మీరు చేసుకొని రావాలి. ఆ దైవ దర్శనం చేసిన కాడి నుంచి మీ మీద ఉండాల్సిన చెడు ఎఫెక్ట్ పోతుంది, మీకు మనశ్శాంతిగా కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిందనేది మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనపడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ధరించకూడదు. దానివల్ల మీకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. మరి దీంతో పాటు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా మరి ఆ శ్రీ అమ్మవారి గుడికి వెళ్ళేసి మీరు వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వెళ్ళి మీ చేతుకుంట కొన్ని పనులు, కొన్ని పలహారాలు మీ చేతుకుంట పంచిపెట్టాలి.
పంచిపెట్టిన తర్వాత అక్కడ శ్రీ గోమాత అమ్మవారిని మీరు దర్శించుకోవాలి. ఆ గోమాతకి మీ చేతుకుంటే కొన్ని అరటి పండ్లు, కొన్ని అక్కడ సంబంధించిన కొన్ని ఐటమ్స్లు అమ్ముతుంటారు. ఆ ఐటమ్స్లను మీ చేతుకుంటా లేదా మీరు తయారు చేసుకొని వచ్చి ఇవ్వచ్చు, లేదా అక్కడైనా కొని మీరు ఆ గోమాతకు మీరు సమర్పించినట్టుగైతే మీకు ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమంలో మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి ఎలా ఉంది మీ జాతక యోగం అనేది మేము మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః.